మనం ఈ వీడియోలో హౌ టు రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా ఒపీనియన్ ఏంటో నేను చెప్తాను. నా దృష్టిలో పేరెంట్స్ ఆర్ మై లివింగ్ గాడ్స్. దే మన పేరెంట్స్ అనేవాళ్ళు మనకు ప్రత్యక్ష దైవంతో సమానం. సో మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కదా. సో మనం వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. సో నాకు తెలిసిన కొన్ని సో హౌ టు రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అనే విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అయితే సో మనం వాళ్ళని ఎంత బాగా చూసుకోవచ్చో మనం ఇందులో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టెప్, లెట్ దెమ్ లీవ్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళని బతకనివ్వండి. వాళ్ళకి ఎలా ఇష్టమైతే వాళ్ళని అలా బతకనివ్వండి. వాళ్ళకి ఇష్టమైన దారిలో, వాళ్ళకి ఇష్టమైనట్టు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని బతకనివ్వండి. రెండో పాయింట్, ప్రొవైడ్ దెమ్ యాజ్ మచ్ as కంఫర్ట్స్ యాజ్ యూ కెన్. మీరు ఎంతవరకు వాళ్ళకి సౌకర్యాలు అంతగా అందించగలిగితే అంతవరకు సౌకర్యాలు వాళ్ళకి అందించండి. థర్డ్ పాయింట్, ట్రై టు సో వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే మీరు ఎంతవరకు వాళ్ళ కోరికలు తీర్చగలిగితే వాళ్ళ కోరికలన్నీ తీర్చడానికి ప్రయత్నించండి మీకు అయినంత వరకు. నెక్స్ట్, ఫాలో దేర్ ఆర్డర్స్. దే నో మోర్ దెన్ అస్ బికాస్ దే సీ ఇన్ ద లైఫ్. వీలైనంత వరకు వాళ్ళు చెప్పిన మాట మీరు క్రమం తప్పకుండా వినండి. వాళ్ళు చెప్పిన విధానం ఫాలో అవ్వండి. మీకు ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా వాళ్ళ దగ్గర సలహా తీసుకుని, వాళ్ళ దగ్గర సూచనలు తీసుకుని అది ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకన్నా వాళ్ళు లైఫ్లో సీనియర్స్, వాళ్ళు మనకన్నా ముందే జీవితాన్ని చూస్తారు. సో వాళ్ళ దగ్గర మన సలహాలు సూచనలు తీసుకోవడం ఎటువంటి తప్పు కాదు. అలాగే తర్వాత పాయింట్, ట్రై టు స్పెండ్ టైం విత్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీరు రోజులో ఎంతో కొంత మీ పేరెంట్స్ దగ్గర ఉంటే మీరు రోజులో ఎంతో కొంత టైము మీ పేరెంట్స్తో గడపండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మీ బాధలు ఏముంటే షేర్ చేసుకోండి. వాళ్ళ బాధలు ఏమున్నాయో తెలుసుకోండి. లేదు నేను మా పేరెంట్స్తో ఉండట్లేదు అనుకుంటే ఫోన్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి. సో మనసుంటే మార్గం ఉంటుంది అన్నారు కదా. సో వాళ్ళతో రోజు కొంత టైం స్పెండ్ చేయండి వాళ్ళతో. సో డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ పాయింట్, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డోంట్ యాంగ్రీ విత్ దెమ్. ఒక్కొక్కసారి అనుకోకుండా కావాలనో అనుకోకుండానో మనం అమ్మ మీద నాన్న మీద కోపడుతూ ఉంటాం. సో ప్లీజ్ డోంట్ డూ దట్. ఒకవేళ కోపడితే వెంటనే సారీ చెప్పండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ థింగ్, బీ మోర్ ప్రిజర్వెన్సివ్ వైల్ స్పీకింగ్ విత్ దెమ్. మీరు వాళ్ళతో ఉండేటప్పుడు చాలా ఓపికగా మాట్లాడండి. చాలా ఓపికగా. ఎలా అంటే మీరు చిన్నపిల్లలతో ఎలా ఓపికగా ఉంటారో వాళ్ళతో కూడా అలాగే ఉండండి. ఎందుకంటే వాళ్ళు కూడా మీ చిన్నపిల్లలతో, వాళ్ళు కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళే. సో ట్రీట్ దెమ్ లైక్ యువర్ చిల్డ్రన్. నెక్స్ట్, పై చెప్పిన పాయింట్లన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నా దృష్టిలో ఇవి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో అందుకనే షేర్ చేసుకున్నాను. ఇవి కాకుండా మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉంటారు. వాళ్ళు కొంతకాలం వరకే ఉంటారు. సో ఉన్నంత వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. సో వాళ్ళు లేనప్పుడు బాధపడడం కన్నా ఉన్నప్పుడు వాళ్ళని సంతోషంగా గౌరవంగా చూసుకోండి. అది వాళ్ళకి మీకు మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు మీ ఒపీనియన్, మీరు మీ పేరెంట్స్ని ఎంత బాగా చూసుకుంటున్నారో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.